ఈరోజు అయితే మేము ప్రాన్స్ చేద్దామని చేస్తున్నాము. ఈరోజు సండే కదా, ఎప్పుడే చూసినా మేము చికెన్ మటన్ వండుకుంటాము. ప్రాన్స్ అయితే ఇప్పుడే ఫస్ట్ సారి నేను వండుడు. మా పిల్లలు మా అక్క వాళ్ళ దగ్గర తిన్నారంట, మమ్మీ ప్రాన్స్ చేయి అని చెప్తున్నారు. అట్లా అని చేద్దామని చేస్తున్నాం. ఇప్పుడైతే మా పిల్లలు అక్కడ తిన్నారంట, చెప్తురు ఇట్లా చేయి మమ్మీ, ఇట్లా చేసింది పెద్ద మమ్మీ అని. అట్లా అని చేద్దామని తెప్పించిన. ఇది చూడండి, కిలో అంట. ఇది కిలో తెస్తే ఇగో ఇంత అయింది, 1/2 kg అంత అయింది. ఇది 1 kg తెస్తే అంత క్లీన్ చేసేదాకా ఇంత అయింది. ఇది కొంచెం నూనె వేడైనాక ఇవి కొంచెం నూనెలో వేయించుకోవాలా. వేయించుకున్నాక పసుపు వేసి వేయించుకోవాలా. ఫస్ట్ నూనెలో ఫ్రై చేసి వేయాలా. ఫస్ట్ నూనెలో ఫ్రై చేసుకోవాలా. ఇట్లా ఫ్రై చేసుకోవాలా. మేము ఎప్పుడు తినలేదు, మళ్ళీ నేను వండలేదు. ఇవి అయితే ప్రాన్స్ ఇప్పుడే ఫస్ట్ సారీ. ఫ్రై కావాలా, అట్లానే మూత పెట్టేస్తున్నా. ఫ్రై అయిపోయింది. ఇవి కర్రీ తీసుకున్నాము. ఇవన్నీ ఫ్రై అయిపోయింది ఇట్లా. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, మళ్ళా కర్రీ సరిపడంత. కొద్దిగా ఇది చికెన్ మసాలా వేసుకుందామండి. కొద్దిగా లవంగ, సాజీరా. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాయి. కొంచెం ఫ్రై అయిపోయాక ఇది వేసుకోవాలి. ఫ్రై అయిపోయింది ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. అలా పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు రొయ్య వేసేయాలా. ఫ్రై చేస్తుంది. వేసుకుంటున్నా. ఇలా కారం, ఉప్పు. కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది ఇలా. అట్లానే నేను ఎక్కువనే వేసిన. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా వేసి కొద్దిసేపుగా మూత పెట్టేసేయాల. మూత పెడితే టమాటా ఉడికిపోతుంది. ఫైవ్ మినిట్స్ పెట్టేసేయాల మూత పెట్టి. టమాటా ఫ్రై అయింది కదా మంచిగా. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలా. ఇది ఉడకదు కదా ప్రాన్స్, అట్లా అని ఇది ఉడికేదంతా నీళ్ళు పోసుకోవాలి.
5 మినిట్స్ మూత పెట్టి. రొయ్యలు కర్రీ అయితే రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ పుదీనా కొత్తిమీర వేసుకోలేదు నేను అప్పుడు, ఇప్పుడైతే వేస్తున్నా. పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది. రెడీ అయిపోయింది రొయ్యలు ఫ్రై అయితే మన దగ్గర. వేడిగా రొయ్యల కర్రీ అయితే రెడీ. మీరు ఇలాగే చేస్తారా చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాంగ్ వీడియో పెట్టుకొని చూడండి.